హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్న టాప్ 10 గణేష్లను చూపిస్తా, చూడండి. లెట్స్ గో. విశ్వానికి నిదర్శనమైనటువంటిది సనాతన ధర్మము. వాస్తవానికి కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి ఈ ధర్మాన్ని ఇప్పుడు చాలా అంటే చాలా నీచ వ్యవస్థలో చేరింది. సనాతన ధర్మంలో వాస్తవానికి వర్ణ వ్యవస్థ ఉంది కానీ కుల వ్యవస్థ లేదు. సనాతన ధర్మంలో కులం అనే పదం లేదు. దాన్ని బలవంతంగా రుద్దిల్లు. చాలామంది ఏమంటారంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అంటారు. సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అంటే తాను చేసినటువంటి పనితీరుతో మాత్రమే దానికి వర్ణ వ్యవస్థ వేశారు. మీకు ఇంతకుముందు అంటే ఆంగ్లేయులు రాకముందు మన దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి చెప్తాను, వినండి. దక్షిణ భారతదేశంలో పురోహితం చేసే వాళ్ళందరూ శూద్రులే, బ్రాహ్మణులు కాదు. మీకు ఈ విషయం చాలా తక్కువ తెలుసు. ఇంకో దాంట్లో ఆ పురోహితం చేసేది ఎవరు తెలుసా? ఆడవాళ్ళు పురోహితం చేసేవాళ్ళు. అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర ఎవరు చేసేవాళ్ళంటే వైశ్యులు చేసేవాళ్ళు. మధ్య భారతదేశంలో క్షత్రియులు చేసేవాళ్ళు. దాని తర్వాత బ్రాహ్మణుల యొక్క పని ఏంటిదంటే జ్ఞానాన్ని పంచడం. బ్రాహ్మణుల పని ఏమైందంటే జ్ఞానాన్ని పంచడం, 10 మందికి చెప్పడం. కానీ మన దుర్వ్యవస్థ ఎలా జరిగిందంటే ఈ సనాతన ధర్మాన్ని మనందరం కలిసి కుల ప్రతీకంగా పంచుకొని మనల్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. అయితే ఇలాంటి ధర్మ వ్యవస్థ మూలం ఇంకా ఉండాలంటే ఇలాంటి సనాతన కార్యక్రమాలు, గణపతి నవరాత్రులు కానీ లేదా దసరా నవరాత్రులు కానీ, మాఘశిర మాసంలో ఉన్నటువంటి ధనుర్మాసంలో చేసినటువంటి ఉత్సవాలు కానీ, మాఘమాసం చేసే ఉత్సవాలు కానీ, వసంత ఉత్సవాలు కానీ, సీతారామనవములు కానీ ఇవి ఖచ్చితంగా చేయాలి. ఇవి ఎందుకు చేయాలంటే మన భవిష్యత్తు తరానికి ఖచ్చితంగా ఈ ధర్మం అనేది బోధించాలి. ఇవాళ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని ఒక అయ్యగారికి ఇంత చందా ఇచ్చి మనం డబ్బులు చేస్తున్నాం కానీ చందా కానీ ఇదంతా ఒక కడుపునింపని కానీ నాకు కూడా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇస్తున్నారు. కానీ ఇంకెవరైనా నేర్చుకుందాం అనుకున్నా ముందుకు వచ్చినా సరే ఖచ్చితంగా నేర్పించడానికి నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. నేర్చుకునే వాళ్ళని నేర్చుకోవచ్చు. అయ్యగారు మేము చదవడం తప్పు కదా అంటారు. ఎవరికి ఏ తప్పు ఉండదమ్మా, నీతి నియమబద్ధంగా ఎవరైనా ఈ వేదం నేర్చుకోవచ్చును. కాబట్టి ఇది అనుసరించి అందరం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడడానికి తోడ్పడతాము. జై బోలో సనాతన ధర్మ భగవానికి జై, గోమాతా की जय, धर्म की जय हो, धर्म की जय हो, अधर्म की नाश हो, अधर्म की नाश हो, हर हर महादेव। गणेश महाराज की जय। बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, मोरया रे बाप्पा मोरया रे, 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 मोरया रे बाप्पा मोरया रे। जय बोलो गणेश महाराज की जय। ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.